హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో రౌండ్ నెక్కి థ్రెడ్ పైపింగ్ని స్టిచ్ చేసేటప్పుడు మీకు ఈ థ్రెడ్ పైపింగ్ అనేది చాలా సన్నగా ఫినిషింగ్ నీట్గా రావాలి అంటే ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి అనేది ఇప్పుడు చూద్దాం. చూడండి, మీరు ఏ కలర్ క్లాత్తో అయితే థ్రెడ్ పైపింగ్ వేసుకోవాలి అనుకుంటున్నారో ఆ కలర్ క్లాత్ని తీసుకొని ఈ విధంగా 1 ఇంచి లేదా 1.5 ఇంచులు వెడల్పు ఉండేలాగా క్రాస్గా ఉండే పీసెస్ని కట్ చేసుకోవాలి. మీరు ఈ పీసెస్ని ఎంత క్రాస్గా కట్ చేసుకుంటే మీకు ఈ పైపింగ్ అనేది అంత నీట్గా వస్తుంది. ఇప్పుడు మనం కట్ చేసుకున్న ఈ పీసెస్ని జాయింట్ చేసుకోవాలి. చూడండి, ఈ పీసెస్ని జాయింట్ చేసుకునేటప్పుడు ఫస్ట్ అయితే ఒక పీస్ని తీసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని ఇప్పుడు రెండవ పీస్ని తీసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని ఈ కార్నర్ దగ్గర నుంచి స్టార్ట్ చేసుకొని ఈ కార్నర్ దగ్గరికి క్రాస్గా ఒక స్టిచ్ వేసుకోవాలి. చూడండి, మీరు ఈ స్టిచ్ వేసుకునేటప్పుడు దగ్గర కుట్టు పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ మనకి థ్రెడ్ అనేది ఆపోజిట్ కలర్లో ఉంది కాబట్టి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఖర్చు కోసం 1/4 ఇంచి ఉండేలా చూసుకొని ఈ ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. చూసారా, ఈ విధంగా దగ్గర కుట్టు పెట్టుకొని స్టిచ్ చేసుకున్నాము అంటే మనకి యువతల వైపుకి థ్రెడ్ అనేది కనిపించకుండా ఉంటుంది. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ చూడండి, మనకి ఖర్చు కనిపిస్తుంది కదా, ఈ ఖర్చు కనపడే వైపు వచ్చేసి ఇలా ఒక 1/4 ఇంచి ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా స్టిచ్ చేసుకున్న బ్లౌజ్ పీస్ని ఈ విధంగా పెట్టేసుకోవాలి. అంటే మెయిన్ క్లాత్ వచ్చేసి పై వైపునకు ఉండేలాగా ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పైపింగ్ క్లాత్ని తీసుకొని చూడండి, ఈ పైపింగ్ క్లాత్కి మనకి ఒకవైపున ఖర్చు కనిపిస్తుంది కదా, ఈ ఖర్చు కనపడే వైపు వచ్చేసి పై వైపునకు ఉండేలా చూసుకొని ఈ కాజా పట్టీ కంటే 1/2 ఇంచి ఎక్స్ట్రా ఉండేలాగా ఈ విధంగా పెట్టేసుకొని ఇక్కడి నుంచి స్టార్ట్ చేసుకొని 1/4 ఇంచి మార్జిన్తో స్టిచ్ చేసుకోవాలి. అలాగే మీరు ఇలా స్టిచ్ చేసుకునేటప్పుడు బ్లౌజ్ పీస్ని అస్సలు లాగకూడదండి. మీరు బ్లౌజ్ పీస్ని లాగినట్లుగా పట్టుకొని స్టిచ్ చేశారు అంటే మీకు ఈ నెక్ షేప్ అనేది కరెక్ట్గా రాదనమాట. మెలికలు తిరిగినట్లుగా వచ్చేస్తుంది. మీకు అలాంటి ప్రాబ్లం రాకుండా ఉండాలి అంటే మనం ఈ బ్లౌజ్ పీస్ని లాగకుండా స్టిచ్ చేసుకోవాలి. ఈ షోల్డర్ దగ్గరకు వచ్చేసరికి షోల్డర్ ఖర్చు వచ్చేసి రెండు వైపులా కూడా బ్యాక్ పార్ట్ వైపునకు ఉండేలాగా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఈ చివరకు వచ్చేసరికి ఈ పైపింగ్ క్లాత్ వచ్చేసి ఉక్స్ పట్టీ కంటే 1/2 ఇంచి ఎక్స్ట్రా ఉండేలా చూసుకొని ఈ విధంగా కట్ చేసుకోవాలి. చూసారా, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా ఒకే ఖర్చు ఉండేలాగా స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్ రౌండ్ చుట్టూ కూడా దగ్గరగా కట్స్ పెట్టుకోవాలి. మీరు ఇలా కట్స్ పెట్టుకునేటప్పుడు ఇప్పుడు మనం వేసుకున్న ఈ స్టిచ్ అనేది కట్ అవ్వకుండా జాగ్రత్తగా కట్స్ పెట్టుకోవాలి. ఇలా కట్స్ పెట్టుకుంటేనే మనకి నెక్ షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. చూసారా, ఈ విధంగా నెక్ రౌండ్ చుట్టూ కూడా దగ్గరగా కట్స్ పెట్టుకోవాలి. ఇలా కట్స్ పెట్టుకున్న తర్వాత ఇది వచ్చేసి పైపింగ్ థ్రెడ్ అండి. ఈ పైపింగ్ థ్రెడ్లో కూడా మనకి రకాలు ఉంటాయి. అంటే సన్నగా ఉండే థ్రెడ్ ఉంటుంది, లావుగా ఉండే థ్రెడ్ కూడా ఉంటుంది. సన్నగా ఉండే థ్రెడ్ తీసుకున్నాము అంటే మనకి ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది. అలాగే ఈ థ్రెడ్ పైపింగ్ కూడా చాలా సన్నగా వస్తుంది అనమాట. ఇది వచ్చేసి 12వ నెంబర్ థ్రెడ్ అండి. ఇప్పుడు ఈ థ్రెడ్కి ఈ చివరన ఇలా ముడి వేసుకోవాలి. ఇలా ముడి వేసుకొని ఇక్కడ చూడండి, మనం పైపింగ్ క్లాత్ని జాయింట్ చేసుకున్నాం కదా, ఇక్కడ మనకి కుట్టు అయితే కనిపిస్తుంది కదా, కరెక్ట్గా ఈ కుట్టు మీదనే థ్రెడ్ని ఈ విధంగా పెట్టేసుకోవాలి. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా మనకి ఈ థ్రెడ్ అనేది ఈ కుట్టు మీద ఉండేలా చూసుకోవాలి. ఇలా పెట్టేసుకొని ఈ పైపింగ్ క్లాత్ని ఇలా టైట్గా ఫోల్డ్ చేసుకోవాలి. మనం ఇక్కడ ఈ క్లాత్ని ఎంత టైట్గా ఫోల్డ్ చేసుకుంటే మనకి పైపింగ్ అనేది అంత నీట్గా వస్తుంది. మీరు టైట్గా ఫోల్డ్ చేసుకోలేదనుకోండి, అప్పుడు మనకి పైపింగ్ అనేది లూజ్గా వచ్చేస్తుంది. అలాగే లావుగా కూడా కనిపిస్తుందండి. అందుకని చెప్పేసి ఈ విధంగా టైట్గా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి.
మీరు ఇలా స్టిచ్ చేసుకునేటప్పుడు ఈ స్టిచ్ అనేది పైపింగ్ మీద పడకూడదు, అలాగే బ్లౌజ్ పీస్ మీద పడకూడదు. రెండింటికి మధ్యలో పడేలాగా స్టిచ్ చేసుకోవాలి. అప్పుడే మనకి ఫినిషింగ్ అనేది నీట్‌గా ఉంటుంది. బిగినర్స్ అయితే మాత్రం ఫాస్ట్‌గా స్టిచ్ చేయొద్దండి. నిదానంగా స్టిచ్ చేయండి. మీకు ఫినిషింగ్ అనేది నీట్‌గా వస్తుంది. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ థ్రెడ్‌ని ఇలా లాగి ఒక హాఫ్ ఇంచ్ వరకు కట్ చేసుకోవాలి. ఇదే విధంగా ఇటువైపును కూడా కట్ చేసుకోవాలి. చూసారు కదా! మనకి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా ఎక్కడ స్టిచ్ అనేది పైపింగ్ మీద కానీ, బ్లౌజ్ పీస్ మీద కానీ పడకుండా ఫినిషింగ్ అయితే చాలా అంటే చాలా నీట్‌గా వచ్చింది. అలాగే పైపింగ్ కూడా చాలా సన్నగా వచ్చింది. ఇలా స్టిచ్ చేసుకున్న తరువాత ఇప్పుడు బ్లౌజ్‌ని ఈ విధంగా పెట్టేసుకోవాలి. అంటే లైనింగ్ వైపుకి ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకున్నప్పుడు ఇక్కడ చూడండి మనకి ఖర్చు అనేది బయటికి కనిపించకూడదు. అంటే ఫినిషింగ్ నీట్‌గా ఉండాలి అంటే ఈ ఖర్చు అనేది బయటికి కనిపించకూడదు. ఇక్కడైతే చూడండి మనకు అక్కడక్కడ ఖర్చు అయితే బయటికి కనిపిస్తుంది కదా! ఇలా కనిపిస్తున్నప్పుడు మనం లైట్‌గా ఈ ఖర్చుని కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసుకునేటప్పుడు మరీ ఎక్కువ కట్ చేయొద్దండి. జస్ట్ ఇలా కట్ చేసుకోవాలి. మీరు ఇలా కట్ చేసుకోకుండా హెమ్మింగ్ కానీ లేదంటే మిషన్ కుట్టు కానీ వేశారనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే మనకి ఈ పోగులన్నీ కూడా బయటికి కనిపిస్తూ ఉంటాయన్నమాట. ఈ పోగులు బయటికి కనిపించాయి అంటే మనం బ్లౌజ్ ఎంత బాగా స్టిచ్ చేసినప్పటికీ కూడా ఫినిషింగ్ అనేది నీట్‌గా ఉండదు. అందుకని చెప్పేసి మీరు ఎప్పుడైనా సరే ఈ విధంగా పైపింగ్‌ని స్టిచ్ చేసిన తర్వాత ఈ ఖర్చుని కట్ చేసేసుకున్నారనుకోండి, మీకు ఫినిషింగ్ అనేది చాలా నీట్‌గా ఉంటుంది. చూసారా? ఈ విధంగా ఎక్స్ట్రా ఉన్న ఖర్చుని కట్ చేసుకున్నాము అంటే మనకి ఫినిషింగ్ అనేది నీట్‌గా ఉంటుంది. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఎక్స్ట్రా క్లాత్‌ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని మీరు హెమ్మింగ్ కావాలి అనుకుంటే హెమ్మింగ్ వేసుకోవచ్చు. హెమ్మింగ్ వద్దు అనుకుంటే మిషన్ కుట్టైనా వేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే మిషన్ కుట్టే వేస్తున్నానండి. చూడండి ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకొని పావించి మార్జిన్‌తో స్టిచ్ చేసుకోవాలి. మీరు ఈ స్టిచ్ వేసుకునేటప్పుడు కూడా బ్లౌజ్ పీస్‌ని లాగకుండా పట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. ఈ చివరకొచ్చేసరికి ఈ ఎక్స్ట్రా క్లాత్‌ని ఇలా లోపల వైపునకు ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. చూసారు కదా! రౌండ్ నెక్‌కి థ్రెడ్ పైపింగ్‌ని స్టిచ్ చేసేటప్పుడు మీకు ఈ థ్రెడ్ పైపింగ్ అనేది చాలా సన్నగా అలాగే ఫినిషింగ్ నీట్‌గా రావాలి అంటే ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి అనేది ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.